ఒక విధంగా చెప్పాలంటే నిజంగా రైతుల్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. వచ్చిన రైతు ఖాళీ చేతులతో ఎట్లా వెనక్కిపోతాడు, మళ్ళీ పంటనంతా ఎట్లా ఇంటికి తీసుకుపోతాడు, ఆ దీనమైనటువంటి పరిస్థితిలోకి నెట్టుతున్నారు. మార్కెట్కి వచ్చిన రైతులు 3-4 రోజులు ఇక్కడ వెయిట్ చేసి ఉండడం అన్నది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ వెరైటీ పసుపైనా, ఎంత మంచి వెరైటీ పసుపైనా కూడా దాని ధరను తగ్గించేటటువంటి ప్రయత్నం మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చేస్తున్నారు. అది వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రభుత్వం మెయిన్గా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా నిజామాబాద్ పసుపు రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు ఈ నిజామాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో మీరైనా రాహుల్ గాంధీ గారైనా పసుపుకు మేము 12,000 ఇస్తామని చెప్పారు. పసుపు ఎంత కమ్ముడు అయినా సరే మీకు తక్కువ పడితే ఆ మిగిలిన అమౌంట్ బోనస్ ఇస్తామన్నారు. మరి ఇవాళ ఇక్కడ చాలామంది మాట్లాడినారు, 8,000 అమ్ముడు పోయింది, 7,500 అమ్ముడు పోయింది, 10,000 అమ్ముడు పోయింది. ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.